లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. జనరల్లీ కంపెనీస్లో తీసుకున్నప్పుడు బాండ్ రాయించుకుంటూ ఉంటారు. వాట్ ఇస్ దిస్ నో బాండ్? మా దగ్గర ఎలాంటి బాండ్ లేదు. మా దగ్గర కోడింగ్ ట్యూటర్లో ఇంటర్న్షిప్ చేసిన తర్వాత మీ ఇష్టమైన కంపెనీకి వెళ్ళి మీ ఇష్టమైన శాలరీకి మీరు పని చేసుకోవచ్చు. ఇంటర్న్షిప్ తీసుకున్న వాళ్ళు అందరూ కూడా ప్లేస్మెంట్స్కి వెళ్ళాలి అని కృషి చేస్తారా? నా కంపెనీలో ఫ్రెషర్గా తీసుకున్న తర్వాత అతడిని ప్రయోజకుని చేయకుండా, ఆమెను ప్రయోజకుని చేయకుండా, అతని స్కిల్ చేయకుండా, ప్రాజెక్ట్లో వేయకుండా ఉన్న సినారియో లేదు. అజా ఇస్ అన్ ఐటీ కంపెనీ, కానీ ఇందులో మీరు ఇంటర్న్షిప్స్ ఇస్తున్నారు అండ్ వాళ్ళకి అమౌంట్ ఇస్తున్నారు, కోచింగ్స్ కూడా ఇస్తున్నారు. సో వాట్ ఇస్ దిస్ కన్ఫ్యూషన్? కోడింగ్ ట్యూటర్ అనేది ఒక గొప్ప వినూత్నమైన ఒక ఇన్నోవేటివ్ ప్లాట్ఫామ్. దీనిలో ఏం చేస్తాము, ఇండస్ట్రీలోంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వాళ్ళతో వీళ్ళకి ఇండస్ట్రీలో ఎలా పని చేయాలో నేర్పిస్తాము. బయట మనం చూస్తే చాలా మంది ఐటీ ట్రై చేస్తారు అండ్ ఇక్కడ గ్రూప్స్ కూడా రాస్తారు. How many people come forward and they said we'll throw money. Can you give us admission? No, we don't. I can give you examples, 100 examples I can give you. అమీర్పేట్కి అజాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అమీర్పేట్లో మీకు ఎంతసేపు క్లాసెస్ నేర్పిస్తారు. అజా యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక్కడ కోడింగ్ చేస్తారు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటారు, కార్పొరేట్ స్కిల్స్ నేర్చుకుంటారు. ఇక్కడ బుకిష్ నాలెడ్జ్కి అండ్ స్కిల్కి ఉన్న బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది మీరు. మీకు ఏదో ప్రొజెక్టర్ పెట్టేసి క్లాస్ చెప్పరు. రేపు ఒక కస్టమర్ దగ్గర వెళ్ళి కూర్చొని మేము ఎక్కడికో ఇన్ఫోసిస్కో, టెక్ మహేంద్రకో ఎక్కడికో పంపిస్తాం మా ప్రాజెక్ట్. పంపించినప్పుడు అక్కడ బిక్క ముక్క వేసుకుని కూర్చోవాల్సిన అవసరం లేదు. వెల్కమ్ టు బిగ్ టీవీ, దిస్ ఇస్ సర్తాజ్. ఇవాళ మనం అజా కన్సల్టింగ్ సర్వీసెస్లో ఉన్నాము. అయితే దిర్ ఆఫరింగ్ యూ ఇంటర్న్షిప్ అండ్ ట్రైనింగ్ ఎట్ ద సేమ్ టైం నో బాండ్ అని కూడా చెప్తున్నారు. అసలు వాళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారు ఏంటి అనేది మనతో మాట్లాడడానికి CEO అండ్ ఫౌండర్ ఆఫ్ అజా కన్సల్టింగ్ సర్వీసెస్ ఫణిరాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హలో ఫణిరాజ్ గారు. హలో అండి. I'm good. I'm doing good. Yeah. So firstly, Aja గురించి మాట్లాడినప్పుడు we have few questions. First question వచ్చేసి, you say Aja is an IT company. Yes. కానీ ఇందులో మీరు ఇంటర్న్షిప్స్ ఇస్తున్నారు అండ్ వాళ్ళకి అమౌంట్ ఇస్తున్నారు, కోచింగ్స్ కూడా ఇస్తున్నారు. So what is this confusion? సో ఇక్కడ కన్ఫ్యూషన్ ఏం లేదండి. అజా ఇస్ అన్ ఐటీ కంపెనీ. వీ హ్యావ్ అవర్ కస్టమర్ బేస్, వీ హ్యావ్ అవర్ ప్రాజెక్ట్స్, వీ హ్యావ్ అన్ ఆఫీసెస్ ఇన్ కాలిఫోర్నియా, USA. సో ఇక్కడ మేము మా ప్రాజెక్ట్స్కి తర్వాత మా కస్టమర్స్కి కావాల్సిన రిసోర్సెస్ని హైర్ చేసుకోవాలంటే మార్కెట్లో వీ హ్యావ్ 2 ways ఆఫ్ హైరింగ్. ఒకటి వచ్చేసి మేము ఫ్రెషర్స్ని హైర్ చేయొచ్చు, రెండు వచ్చేసి లాటరల్స్ని హైర్ చేయొచ్చు. లాటరల్స్ అంటే ఆల్రెడీ వేరే కంపెనీలో పనిచేసిన అనుభవం ఉండి ఇండస్ట్రీలో పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళని లాటరల్స్ అంటాము. సో వాళ్ళని హైర్ చేసుకోవచ్చు. వాళ్ళకు కావాల్సిన స్కిల్స్, ఎక్స్పీరియన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఫ్రెషర్స్కి వచ్చేటప్పటికి మార్కెట్లో ఎవ్రీ ఇయర్ 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. ఆ 15 లక్షల మందికి మీకు జాబ్స్ దొరకట్లేదు. 15 లక్షల మందిని క్యాంపస్లో అన్ని కంపెనీలు హైర్ చేసుకోవట్లేదు. ఎందుకు హైర్ చేసుకోవట్లేదు అంటే వాళ్ళకి స్కిల్స్ ఉండట్లేదు. వాళ్ళకు కేవలము ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఉంటుందంటే, ఒక డిగ్రీ కంప్లీట్ చేస్తారో ఆ డిగ్రీలో వాళ్ళకి ఎంతైతే నాలెడ్జ్ ఉంటుందో ఆ బేసిక్ నాలెడ్జ్ వస్తుంది తప్ప వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఉండవు. ఇండస్ట్రీలో వాళ్ళని తీసుకొచ్చి ఒక జాబ్లో కూర్చోబెడితే ఆ జాబ్లో పనిచేయడానికి కావాల్సిన నైపుణ్యం వాళ్ళ దగ్గర ఉండదు. సో అందుకోసం అని చెప్పి ఫ్రెషర్స్కి ఎవరో ఒకరు ట్రైనింగ్ ఇవ్వాలి. సో ప్రతి చోట కూడా ఇప్పుడు మీరు ITI కానీ లేదా పాలిటెక్నిక్ కానీ చేస్తే అవన్నీ కూడా వృత్తి నైపుణ్యము లేదా వృత్తి శిక్షణ ఇచ్చే ఎడ్యుకేషన్. సో స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్. కానీ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ జరగట్లేదు. యాక్చువల్గా ఇంజనీరింగ్ ఆల్సో స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్, కానీ అక్కడ స్కిల్సే నేర్పరు. ఎంతసేపు పాఠాలు చెప్తారు, థియరీ చెప్తారు, ఎగ్జామ్స్ రాస్తారు, ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, బీటెక్ అయిపోవాలి, సర్టిఫికేట్ రావాలి, అమీర్పేటో అనకాపల్లిలో వెళ్ళాలి, ట్రైనింగ్ తీసుకోవాలి, ఇలా ఉంటుంది తప్ప వాళ్ళకి స్కిల్స్ ఉండవు. సో మరి ఫ్రెషర్స్ని ఇండస్ట్రీలోకి ఎలా తీసుకురావాలి అన్న ఆలోచన నుంచి పుట్టిందే ఈ కోడింగ్ ట్యూటర్ అనమాట. కోడింగ్ ట్యూటర్ అనేది ఒక గొప్ప వినూత్నమైన ఒక ఇన్నోవేటివ్ ప్లాట్ఫామ్. దీనిలో ఏం చేస్తాము, ఇండస్ట్రీలోంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వాళ్ళతో వీళ్ళకి ఇండస్ట్రీలో ఎలా పని చేయాలో నేర్పిస్తాము. ఈ మొత్తం ప్రాసెస్కి ఒక కాస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ఆ కాస్ట్ని రిసోర్స్ దగ్గర తీసుకుంటాం కాబట్టి ఇట్స్ ఎ పెయిడ్ ఇంటర్న్షిప్ అయింది. అంతే తప్ప అసలు మన ఐటీ బిజినెస్కి, మన ప్రాజెక్ట్స్కి, మన కస్టమర్స్కి, మేము కస్టమర్స్కి ఇచ్చే సర్వీసెస్కి ఇక్కడ మేము చేస్తున్న దానికి అసలు సంబంధం లేదు. సో సంబంధం ఉంది, ఒకవేళ ఏదైనా సంబంధం అంటే వీళ్ళని మేము మా ప్రాజెక్ట్లో వాడుకుంటాం. సో అదే సంబంధం. So I hope you got the point. Yeah, got it. So there is a linkage and at the same time not also. Right. Great. I think ఈ pamphlet చూసినప్పుడు one thing is very much exciting for me. There's no bond అని చెప్పారు. Generally companies లో తీసుకున్నప్పుడు బాండ్ రాయించుకుంటూ ఉంటారు. What is this no bond? సో ఇంతకుముందు నా ఫస్ట్ కంపెనీలో ఇంతకుముందు ఒక కంపెనీ పెట్టి దాదాపు ఒక 8-9 years దాన్ని డ్రైవ్ చేసి అమ్మేసాం. సో ఆ కంపెనీలో ఫ్రెషర్స్ అందరికీ కూడా నేను 3 years బాండ్ రాయించుకొని ఇచ్చేవాడినండి. సో 3 years బాండ్ రాసి వాళ్ళ మీద నేనే ఇన్వెస్ట్ చేసేది, ఎలాంటి అమౌంట్ తీసుకోకుండా వాళ్ళ దగ్గర నుంచి మేము బాండ్ రాయించుకొని 3 years మాకు పని చేయాలని చెప్పి
వాళ్ళకి ఇలానే 10,000 రూపీస్ శాలరీ, 15,000 శాలరీ ఇచ్చి తర్వాత వాళ్ళు ప్రాజెక్ట్లోకి వెళ్ళినప్పుడు దాదాపు 30 నుంచి 50,000 60,000 శాలరీస్ ఇచ్చేది. ఓకే, సో అలా చేసినప్పుడు ఏమైంది, ఈ కోవిడ్ తర్వాత మార్కెట్లో వచ్చిన హైప్ వల్ల శాలరీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. సో కంపెనీస్ బయట 15 లక్షలు 20 లక్షలు ఆఫర్ ఇచ్చినప్పుడు మా బాండ్కి మాతో 3 లక్షలకి 4 లక్షలకి పనిచేయడానికి ఎవరు ఇష్టపడట్లేదు. సో బాండ్ రాయడానికి ఎవరు ఇష్టపడట్లేదు. సో మేమేం ఆలోచించాము, వై షుడ్ వీ గో విత్ ద బాండ్, అసలు బాండ్ ఎందుకు, రిసోర్స్ ఎందుకు బాండ్ రాయించుకుంటున్నాము, మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి, మేము స్కిల్స్ నేర్పిస్తున్నాం కాబట్టి, మాతో నువ్వు స్కిల్డ్ ఇండస్ట్రీ రెడీ కావడం కోసం వాళ్ళే 3,69,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు, మేమేం ఇన్వెస్ట్ చేయట్లేదు, అజయ్ ఏం ఇన్వెస్ట్ చేయట్లేదు. కాబట్టి మా దగ్గర ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మా దగ్గర ఒక 6 months పనిచేసిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ ఇష్టమైన కంపెనీలో పనిచేయచ్చు. ఒకవేళ వాళ్ళు మాకు బయట రాదు అని అంటారు కాబట్టి మేము మా ప్రాజెక్ట్లో వేసుకోవడానికి, మా దగ్గర ఉపాధి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో మేము జాబ్ ఇస్తున్నాము. కానీ మేము ఎంత ఇస్తున్నాము, ఆఫర్ 3.6 lakhsకి ఆఫర్ ఇస్తున్నాము. మా దగ్గర పనిచేస్తే వాళ్ళకి వచ్చే జీతం 30,000. సో ఈ 30,000 జీతానికి పనిచేయడం ఇష్టం లేకుండా వాళ్ళు వేరే ఏదైనా కంపెనీకి వెళ్ళాలనుకుంటే మా దగ్గర ఎలాంటి బాండ్ లేదు, మా దగ్గర ఎలాంటి నియమం లేదు. మీరు మా దగ్గర కోడింగ్ ట్యూటర్లో ఇంటర్న్షిప్ చేసిన తర్వాత మీ ఇష్టమైన కంపెనీకి వెళ్ళి మీ ఇష్టమైన శాలరీకి మీరు పని చేసుకోవచ్చు. దట్స్ వెరీ హ్యూమన్ యాక్చువల్లీ. అయితే ఇంకొక డౌట్, ఐ హ్యావ్ అ డౌట్ అబౌట్ కోడింగ్. కోడింగ్ అనగానే చాలా మంది చాలా కష్టము అని అనుకుంటూ ఉంటారు. అండ్ కోడింగ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఇందాక మీరు చెప్పినట్టు అమీర్పేట్. సో చాలా మంది ఆంధ్రాలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఎక్కడ కాలేజెస్లో వాళ్ళ గ్రాడ్యుయేషన్ పూర్తయినా ఫస్ట్లీ అమీర్పేట్లోనే ల్యాండ్ అవుతారు. సో అమీర్పేట్కి అజాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అయ్యో, అసలు అమీర్పేట్ అజాకి ఏం సంబంధం లేదండి. అమీర్పేట్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా చాలా మంచి, అంటే కొన్ని సంవత్సరాల నుంచి వాటికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. అమీర్పేట్ ఇన్స్టిట్యూట్స్ కానీ అమీర్పేట్ అనే ఆ ఏరియాకి, ఐటీకి, అమెరికాకి చాలా సంబంధం ఉంది. ఒకసారి ఈనాడులో ఆర్టికల్ కూడా రాశారు, అమీర్పేట్ టు అమెరికా అని. సో ఎంతోమంది మీకు అమీర్పేట్లో కోర్సెస్ చేసి వాళ్ళ జీవితాలు సెటిల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో అమీర్పేట్కి కాలేజ్ అయిపోగానే అమీర్పేట్కి ఎందుకు వెళ్తారంటే, కాలేజీల్లో వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ఎగ్జామ్ ఓరియంటెడ్గా చదువుతారు. వాళ్ళకు ఒక స్పెసిఫిక్ టెక్నాలజీ మీద, ఒక జావా తీసుకుంటే జావా మీద ఎండ్ టు ఎండ్ ఇండస్ట్రీలో ఏం ఎక్స్పర్టీస్ అవసరమో, ఎలాంటి స్కిల్స్ అవసరమో అక్కడ ఎలాంటి నాలెడ్జ్ ఉండదు. కాబట్టి అక్కడ కేవలం ఎగ్జామ్ ఓరియంటెడ్గా జరుగుతుంది. కాబట్టి బయటికి వచ్చేసి అమీర్పేటో ఇంకో ప్లేసో ఎక్కడో దగ్గరికి వెళ్ళి వాళ్ళు కోర్స్ నేర్చుకుంటారు. అంటే ఏ ఏరియాలో వాళ్ళు ఎక్స్పర్టీస్ పొందాలనుకుంటారో, ఏ ఏరియాలో వాళ్ళకి నాలెడ్జ్ కావాలనుకుంటారో ఆ ఏరియాకి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేస్తాడు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలనుకున్నవాడు ఏ జావానో, .NETో లేకపోతే పైథానో ఇలాంటి ప్రోగ్రామింగ్ కోర్సెస్లో జాయిన్ అవుతాడు. నాకు ప్రోగ్రామింగ్, కోడింగ్ నా వల్ల కాదు, నాకు అంత పెద్ద లాజిక్ లేదు, నాకు అంత ఎబిలిటీ లేదు అన్నవాడు ఏదో టెస్టింగ్కి వెళ్తాడు. కొందరు ప్రొడక్ట్స్కి వెళ్తారు. అంటే ఇప్పుడు మీరు సేల్ పాయింట్ కానీ, లేకపోతే సేల్స్ ఫోర్స్ కానీ, SAP కానీ ఇలాంటి ప్రొడక్ట్స్కి ట్రైనింగ్ తీసుకుంటారు. కొందరు ప్రాసెస్ ఓరియంటెడ్ ట్రైనింగ్ తీసుకుంటారు. ఇప్పుడు అజైల్ కానీ, స్క్రమ్ కానీ. సో ఏదో ఒక స్పెసిఫిక్ ఏరియాని చూస్ చేసుకుని ఆ ఏరియాలో కోచింగ్ తీసుకోవడానికి అమీర్పేట్ వెళ్తారు. That is one of the important step in becoming a IT or software engineer. ఆ నాలెడ్జ్ చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకు. కానీ కేవలం ఆ నాలెడ్జ్ తోటే జాబ్ వస్తుందా అంటే అమీర్పేట్లోనో ఇంకెక్కడోనో క్లాస్ రూమ్లో విన్న దాంతో జాబ్ రాదు. అజా యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక్కడ మీరు అమీర్పేట్కి అజాకి తేడా అడిగారు కదా. అమీర్పేట్లో మీకు ఎంతసేపు క్లాసెస్ నేర్పిస్తారు, వాళ్ళు కోర్సులు నేర్పిస్తారు. ఆ కోర్స్ దాని ఇంపార్టెన్స్ దానిదే. కానీ ఇక్కడ ఇండస్ట్రీలో ఎలా పని చేయాలి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పొద్దునుంచి సాయంత్రం వరకు మనం వెళ్ళి పని చేస్తే మనకి ఏమేమి స్కిల్స్ అవసరమవుతాయి అనేది రోజువారీగా మీరు ఇక్కడ మా ఆఫీస్లో, మా కంపెనీలో కూర్చొని, మా ఫ్లోర్ మీద మా ప్రాజెక్ట్ టీంలో కూర్చొని మీరు పని చేస్తారు. డైలీ మీకు పొద్దునుంచి సాయంత్రం వరకు టెక్నాలజీలో, వాళ్ళు చూస్ చేసుకునే టెక్నాలజీలో కోడింగ్కి సంబంధించిన టాస్క్స్, అసైన్మెంట్స్, POCs, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్, తర్వాత ప్రాజెక్ట్స్ చేపిస్తారు. ఇలా చేయడం ద్వారా 6 నెలలు మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6:30 to 8:30 వరకు ఉంటారు. సో 8:30 అనుకున్నారు, దాదాపు 10 నుంచి 11 గంటలు పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చొని 6 రోజులు ఒక వారానికి, సోమవారం నుంచి శనివారం దాకా కూర్చొని ఒక వ్యక్తి ఒక కార్పొరేట్ ఆఫీస్, అజా లాంటి కార్పొరేట్ ఆఫీస్లో పని చేస్తే ఎలాంటి ఎక్స్పర్టీస్ వస్తుంది ఊహించండి. ప్లస్ ఇది కాకుండా మేము ఓన్లీ ప్రాజెక్ట్లో కోడింగ్ నేర్పించడమే కాదు కదా, మేము వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తాము. సో ఇండస్ట్రీలో మా టీమ్స్తో పనిచేసినప్పుడు వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇక్కడ ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అజా టాక్ షో అని, కోడ్ వాక్ త్రూస్ అని, గ్రూప్ డిస్కషన్స్ అని, సెమినార్స్ అని, యాంకరింగ్ చేయడము. మా ఈవెంట్స్ ఉంటాయి. మన దివాళీ సెలబ్రేషన్స్ 2 ఎంప్లాయీస్ యాంకరింగ్ చేశారు. యాంకరింగ్ చేయడం ద్వారా వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మైక్ పట్టుకొని మాట్లాడతారు, పాటలు పాడతారు. సో ఇటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందిస్తాము, అటు కార్పొరేట్ స్కిల్స్. అంటే మా HRMS టూల్, వీ పార్ట్నర్డ్ విత్ గ్రేట్ HR.
జోహో మా అకౌంటింగ్ సాఫ్ట్వేర్. సో మా పేరోల్ సిస్టము, మా టైం షీట్స్ ఇవన్నీ వాడడం ద్వారా రేపు ఇన్ఫోసిస్కి వెళ్తే టైం షీట్ ఫిల్అప్ చేయాలంటే అలా బిక్కముఖం వేసుకొని ఉండాల్సిన అవసరం లేదు. టైం షీట్స్ ఎలా ఉంటాయి, టైం షీట్ అప్రూవల్ ఎలా ఉంటుంది, లీవ్ ఎలా ఉంటుంది, లీవ్ అప్రూవల్ ఎలా ఉంటుంది, లీవ్ పాలసీ ఏంటి, కంపెనీలో పాలసీస్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ నేర్చుకుంటారు. సో కోడింగ్ చేస్తారు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటారు, కార్పొరేట్ స్కిల్స్ నేర్చుకుంటారు. వీటితో పాటుగా వీళ్ళకి టూల్స్ ఉంటాయి. అంటే ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మీకు ప్రతి ఐటీ కంపెనీ ఒక్కొక్క టూల్ వాడుతుంది. ఇప్పుడు మీకు గిట్ హబ్ అనేది దాదాపు కోడ్ కంట్రోల్కి వాడతారు. సో గిట్ హబ్ ఎక్స్పోజర్ ఉంటుంది వీళ్ళకి. సో గిట్ హబ్లో కోడ్ చెక్ ఇన్ చెక్అవుట్ ఎలా చేస్తారు, గిట్ హబ్ కమాండ్స్ ఏంటి, గిట్ హబ్ మీద ట్రైనింగ్ ఏంటి, గిట్ హబ్ వీళ్ళకి లైసెన్స్ ఇస్తాం, వీళ్ళు వాడతారు. మా కంపెనీలో ఉన్న గిట్ హబ్ వీళ్ళు వాడతారు. అలానే జీరా వాడతారు. జీరా అనేది ఒక టూల్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. అది ఎక్కడంతా ప్రాజెక్ట్ సంబంధించిన డాష్ బోర్డ్ ఉంటుంది. తర్వాత మైక్రోసాఫ్ట్ టీమ్స్ కొలాబరేషన్కి వాడతారు. ఇలా ఐటీ కంపెనీలో ఉండే టూల్స్, ప్రాసెసెస్, సిస్టమ్స్ అన్నిటికీ ఎక్స్పోజర్ వచ్చేస్తుంది. ఈ ఎక్స్పోజర్ వల్ల, ఈ కోడింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల వీళ్ళు ఏ కంపెనీలో ఏ ప్రాజెక్ట్లో వేసినా వీళ్ళు కోడ్ చేయగలుగుతారు, పని చేయగలుగుతారు. ఇప్పుడు మీరు అమీర్పేట్లోనో లేకపోతే కాలేజ్ నుంచో బయటికి వచ్చినప్పుడు వీళ్ళకి తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది. కానీ మీరు ఒక ప్రాజెక్ట్లో 10 లక్షల ఆఫర్ ఇచ్చి ఇన్ఫోసిస్ వాళ్ళని కూర్చోబెట్టి, బాబు నువ్వు కోడ్ రాయమ్మా, మా కస్టమర్ ఈ ప్రాజెక్ట్ ఇచ్చాడు, ఇది రిక్వైర్మెంట్, ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ని నువ్వు కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేసి చూయించు అంటే ఎక్కడ రాయాలో, ఎక్కడ మొదలు పెట్టాలో ఏంటో కాళ్ళు చేతులు ఆడవు వీళ్ళకి. ఇక్కడ పనిచేసిన తర్వాత ఏంటంటే బయటికి వచ్చేటప్పటికి, మా కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ నుంచి బయటికి వచ్చేటప్పటికి వీళ్ళకి కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చి దే విల్ బి ద వన్ ఆఫ్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా కంపెనీలో పనిచేసిన వాళ్ళు, నా పాత కంపెనీ అయినా ఇప్పుడు ఈ కంపెనీ అయినా, ఒక 6 నెలల నుంచి 9 నెలలు మన దగ్గర పనిచేస్తే బయట 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేసిన ఎక్స్పీరియన్స్తో సమానమైన ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీస్, ఇంటెలిజెన్స్, నాలెడ్జ్, ఎక్స్పోజర్ వస్తాయన్నమాట. వెరీ నైస్. సో ఇన్ షార్ట్ ఇక్కడ బుకిష్ నాలెడ్జ్కి అండ్ స్కిల్కి ఉన్న బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది మీరు. ఎగ్జాక్ట్లీ, బుకిష్ నాలెడ్జ్ ఉంటుంది ఇక్కడ. మీకు ఏదో ప్రొజెక్టర్ పెట్టేసి క్లాసులు చెప్పరు. మీరు ఫ్లోర్ మీద చూడండి, కావాలంటే మీరు ఒకసారి మా ఫ్లోర్ అంతా తిరిగి మీరు వీడియో షూట్ చేయండి. ఎవరి స్క్రీన్ మీద అయినా కోడింగ్ స్క్రీన్ లేకుండా వేరేదైనా స్క్రీన్ ఉంటే we can go for any kind of challenge on that particular aspect. మా పిల్లలు everybody will be writing code. They will be working on the tasks, assignments, projects. వాళ్ళ తలపట్టుకొని కూర్చుంటారు. ఇచ్చినవి చేయలేనంతగా ఇస్తుంటాం అప్పుడప్పుడు. వెరీ హెక్టిక్ అయితే. వెరీ హెక్టిక్. ఛాలెంజింగ్. అలా అయితేనే వాళ్ళ లోపలి పొటెన్షియల్ బయటికి వస్తుంది, వాళ్ళ లోపలి కేపబిలిటీ బయటికి వస్తుంది. వాళ్ళు ఒక హైలీ కాన్ఫిడెంట్ రిసోర్స్గా తయారవుతారు. రేపు ఒక కస్టమర్ దగ్గర వెళ్ళి కూర్చొని మేము ఎక్కడికో ఇన్ఫోసిస్కో, టెక్ మహేంద్రకో ఎక్కడికో పంపిస్తాం మా ప్రాజెక్ట్లో. పంపించినప్పుడు అక్కడ బిక్కముఖం వేసుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. చాలా కాన్ఫిడెంట్గా రాసేస్తారు కోడ్. కరెక్ట్. అయితే స్కిల్కి ఇందాక మీరు చెప్పినట్టు ఒకరి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు, ఒకరి దగ్గరికి వెళ్ళి చెప్పేటప్పుడు స్కిల్ ఇస్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో వీటిని కూడా కంబైన్ చేస్తూ మీరు చెప్తారా? అవునండి, ఇప్పుడు మీకు అదే చెప్పా కదా. సో కోడింగ్ ఈజ్ వన్ థింగ్, ఓన్లీ వన్ పార్ట్. మేమేం బిలీవ్ చేస్తామంటే ఫ్రెషర్కి 30% టెక్నికల్ స్కిల్స్ ఉంటే చాలు, 70% కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. బికాజ్ యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ద కస్టమర్స్. యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ మై కస్టమర్, దేర్ కస్టమర్. You have to interact with the team members. You have to interact with the project manager. You have to interact with the CEO. You have to interact with the leadership. You have to interact with the HR, right? You have to interact with multiple stakeholders of the business. For that, what you need is communication skills. So that communication skills will improve throughout this 6 months of internship, and they will be very, very happily coming out of their cocoons. వాళ్ళ యొక్క ఏదైతే ఒక చిన్న సర్కిల్ తీసుకొని ఉంటారో అందులోంచి బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తాము. బయటికి ఎంతోమందిని తీసుకొస్తున్నాము. మా దగ్గర ఒక 2 months పనిచేసిన వ్యక్తిని మీరు మా దగ్గర జాయినింగ్ రోజు చూడండి. ఒక రోజు మీరు ఒక వ్యక్తి వచ్చేటప్పుడు ఎవ్రీడే జాయినింగ్స్ అవుతుంటాయి. మా దగ్గర జాయినింగ్ అవుతున్న ఎంప్లాయీని చూడండి. 2 months తర్వాత వచ్చి చూడండి. 60 daysలో, అంటే 30, 60, 90 అని ఒక చిన్న పారామీటర్ ఉంటుందండి. మీరు 30 daysకి వచ్చి చూడండి, 60 daysకి వచ్చి చూడండి, 90 daysకి వచ్చి చూడండి. వాడు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడో మీకు అర్థమైపోతుంది. ఆ అబ్బాయికి అర్థమైపోతుంది. ఆ అబ్బాయి చెప్తాడు మీకు, ఐ వాజ్ నాట్ దిస్, అజా హ్యాస్ డన్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్తాడు. అయితే స్కిల్ గురించి అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడినప్పుడు వి ఆల్ నో టెక్నాలజీ ఇవాళ ఉన్నది రేపు వేరుగా మారిపోతూ ఉంటుంది. ప్రెసెంట్ ట్రెండ్ ఏఐ. అయితే ఏపీ అండ్ తెలంగాణలో ఏఐ మీద బాగా స్కిల్ఫుల్గా ఉన్న జనాలు అయితే ఎవరు లేరు, గ్రాడ్యుయేట్స్ ఎస్పెషలీ ఎవరు లేరు. అయితే దానికి సంబంధించి కూడా మీరు ఏమైనా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారా? రైట్. సో ఇప్పుడు మనము ఈ కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్లో ట్రైనింగ్ ఇచ్చేది ఫ్రెషర్స్ కండి.
ఓకే, బీటెక్ ఫ్రెషర్స్ లేదా గ్యాప్ ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ గ్రాడ్యుయేట్స్, ఐటీ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న వాళ్ళు, వాళ్ళకి ఏం నేర్పిస్తే వాళ్ళు ఐటీ ఇండస్ట్రీలోకి వస్తారో దాని మీద మనం ఫోకస్ చేస్తున్నాం. ఏఐ అనేది ఇండియాలో ఇంకా పెద్దగా జాబ్స్ రాలేదు. కరెక్ట్. ఏఐలో జాబ్స్ ఇండియాలో రాలేదు. ఏఐ రీసెర్చ్ స్టేజ్లో ఉంది. చాట్ జీపీటీ లాంటివి కొంత ఇంప్లిమెంట్ అయినప్పటికీ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, చాట్ జీపీటీ, ఏఐ ఎక్కువగా చిప్స్లో, సెమీ కండక్టర్స్లో బాగా ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఒక చిప్ తనంతట తాను మీ బిహేవియర్ నేర్చుకొని దాన్ని బట్టి మీకు రకరకాల సజెషన్స్ ఇస్తుంది. అలాంటి చోట మీకు ఏఐ చాలా వచ్చింది. ఇప్పుడు ఎన్విడియా చిప్స్లో చాలా మటుకు ఏఐ ఇంటిగ్రేట్ అయింది. అందుకే వాళ్ళ షేర్ అంత బాగా పెరిగిపోయింది. సో ఏఐలో జాబ్స్ ఇండియా లెవెల్కి రాలేదు. ఏఐలో ఫ్రెషర్స్కి జాబ్స్ ఇంకా అసలు లేనేలేదు. అదైతే ఇంకా చాలా దూరమైన విషయం. ఇప్పుడు మీకు జావాలో ఫ్రెషర్కి జాబ్ ఇస్తారు, కానీ ఏఐలో ఫ్రెషర్కి ఎలా జాబ్ ఇస్తారు? ఏఐలో మీకు పెద్ద పెద్ద రీసెర్చర్స్, స్కాలర్స్ వాళ్ళే తలపట్టుకొని రకరకాల పర్మిటేషన్స్, కాంబినేషన్స్, రకరకాల పేపర్స్ దే ఆర్ వర్కింగ్ అవుట్, రైట్? సో ఏఐ ఇంకా ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉంది. సో అలాంటి ఏఐని పట్టుకొని వచ్చి ఇప్పుడు ఈ ఫ్రెషర్స్కి నేర్పించి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం తప్పండి. వాళ్ళు ఎలా చేయాలంటే, నేనేం చెప్తున్నానంటే, ఫ్రెషర్స్ షుడ్ ఫోకస్ టు గెట్ ఇన్ టు వన్ టెక్నాలజీ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ, ఎనీ టెక్నాలజీ. ఇట్ కుడ్ బి ఏ ప్రోడక్ట్, ఇట్ కుడ్ బి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్ కుడ్ బి టెస్టింగ్, ఇట్ కుడ్ బి ప్రాసెస్, సంథింగ్ దే షుడ్ లెర్న్. They should learn the skills, not the course, okay? Not the subject, not bookish knowledge. So they should gain experience in that, and they should enter into IT industry through any of this kind of jobs. Trainee software engineer గానో, లేకపోతే ఫ్రెషర్ గానో, ఇంటర్న్ గానో, రైట్, ఫ్రీలాన్సర్ గానో, ఏదో ఒక రాగున ఈ ఇండస్ట్రీలోకి వచ్చి 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం తెచ్చుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జావా ప్రోగ్రామర్గా మన కంపెనీలో స్టార్ట్ అయ్యావు ఫ్రెషర్గా, కోడింగ్ ట్యూటర్లో ఒక 3 years ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని, దాని తర్వాత అప్పటికి ఏఐ బాగా వచ్చి ఉంటుంది ఇండస్ట్రీలోకి. ఏఐలో ఏ పర్టికులర్ ఏరియాకి వెళ్తే, రైట్, సో డీప్ లెర్నింగా, మెషిన్ లెర్నింగా, లేకపోతే ప్రాంప్ట్ ఇంజనీరింగా, అలాంటి టెక్నాలజీలో అప్పుడు ఎందులో జాబ్స్ ఉన్నాయో చూసుకొని దాన్ని నువ్వు కంటిన్యూస్ లెర్నింగ్లో భాగంగా నిన్ను అప్గ్రేడ్ చేసుకోవాలి. ఆ పర్టికులర్ టెక్నాలజీ వైపు నిన్ను తిప్పుకుంటే దెన్ యూ విల్ బీ ఏబుల్ టు గెట్ ఇన్ టు ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, ఎందులోకైనా వెళ్ళొచ్చు. కానీ ఫర్ ఫ్రెషర్ there should not be any focus for now on this AI and ML and all these things. ఎందుకంటే ఫ్రెషర్ని తీసుకొని ఎక్కడ పెట్టుకోవాలి? ఇప్పుడు ఒక ఇన్ఫోసిస్లో ప్రాజెక్ట్ వచ్చింది అనుకుందాం, ఏఐలో ప్రాజెక్ట్ వచ్చింది అనుకుందాం. ఆ ఏఐలో ఫ్రెషర్ని వాడతాడండి. ఫ్రెషర్కి వాడికే ఏం కోడ్ రాయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఆ అబ్బాయిని తీసుకొని ఇన్ఫోసిస్ వాళ్ళ ప్రాజెక్ట్లో వేసుకొని ఏం పెద్ద అప్లికేషన్ బిల్డ్ చేస్తుందండి? టీసీఎస్ ఏం బిల్డ్ చేస్తుంది? ఎనీ బిగ్ కంపెనీ ఏం చేస్తుంది? కాబట్టి ఫ్రెషర్స్ ఇప్పుడే అనవసరంగా వాళ్ళు అలా చేసుకోదు. ఇంకొకటి ఏంటంటే, మొన్నే బైదూస్ అని మీకు చైనాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ, వాళ్ళ సీఈఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏఐ అనేది ఒక బబుల్, దీని మీద చాలామంది రకరకాలుగా అన్ని ఊహాగానాలు పెంచేస్తున్నారు, ఈ బబుల్ పేలే అవకాశం ఉంది అని. ఒకవేళ అది పేలితే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అందరూ. సో అందుకని ఇప్పుడు బ్లాక్ చైన్ కూడా బాగా వచ్చేసింది, ప్రతి చోట బ్లాక్ చైన్ వచ్చేస్తుంది. అసలు బ్లాక్ చైన్ విల్ స్వీప్ ద ఎంటైర్ ఇండస్ట్రీ. రిజిస్ట్రేషన్లు అలాంటివన్నీ డబుల్ రిజిస్ట్రేషన్స్ కాకుండా బ్లాక్ చైన్ అనేది ఒక్కొక్క బ్లాక్ క్రియేట్ చేస్తుంది, అసలు ఇంకా దాన్ని ఏం చేయలేరు, అలా చాలా రాశారు. ఎంతవరకు ఇంప్లిమెంట్ అయిందండి? ఇంకా కూడా బ్లాక్ చైన్ మన పాత ధరణి ఆ పోర్టల్లోనే రిజిస్ట్రేషన్లు అవి అవుతున్నాయి కదా. సో అదేం లేదు, ఇంప్లిమెంటేషన్కి టైం పడుతుంది. సో ఫ్రెషర్స్ లేదా ఐటీలో ఎంట్రీ కావాలనుకునే వాళ్ళు అనవసరంగా పెద్ద కొత్త ఫ్యాన్సీ టెక్నాలజీస్ పేర్లు పెట్టుకొని దానిలో ఉంటే వచ్చేస్తుందని ఇది కావద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. సో ద ఫర్దర్లీ ఇన్ ఇనిషియల్ స్టేజెస్ మీరు స్టూడెంట్స్ని హోల్డ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మీరు కంప్లీట్గా వాళ్ళకి ఏమేమి అవసరమో మొత్తం చూసుకుంటూ వాళ్ళకి సాలరీస్ ఇస్తున్నారు. బట్ నౌ యూ గెటింగ్ పెయిడ్ ఫ్రమ్ దెమ్. సో వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తారు? అసలు ఫస్ట్లీ వాళ్ళు ఎందులో ఎక్స్పర్టీస్ నేను అవ్వాలి అనుకుని వస్తారు మీ దగ్గర? కొందరేమో క్లారిటీతో వస్తారండి. మా దగ్గర కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అవుతున్న వాళ్ళలో కొందరు ఫుల్ క్లారిటీతో ఉంటారు. నేను జావాలోనే ప్రోగ్రామర్ అవుతాను, డెవలపర్ అవుతాను, సో నన్ను జావా డెవలప్మెంట్కి తీసుకోండి అని వస్తారు. లేదా బయట ఎక్కడో జావా నేర్చుకొని ఆల్రెడీ ప్రయత్నం చేసి ఎక్కడ దొరక్క మన దగ్గరికి వస్తారు. సో ఇలాంటి వాళ్ళు వస్తారు. లేదా ఫ్రెషర్స్, వాళ్ళకి ఆ జావా మీదనో .NET మీదనో ఉన్న ఫోకస్ లేదా ప్యాషన్, ఇంట్రెస్ట్తో వచ్చేస్తారు. కొందరికి క్లారిటీ ఉండదు. మేజర్గా నాన్ ఐటీ నుంచి ఐటీకి వస్తున్న వాళ్ళకి ఏం చేయగలుగుతామో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సివిల్ ఇంజనీర్ ఉన్నాడు, వాళ్ళు వస్తారు, మాకు ఐటీలో జాబ్ కావాలి, మీరు ఎంట్రీ ఇస్తా అంటున్నారు, మేము జాయిన్ అవుతాము అని వస్తారు. మా టెస్ట్ రాస్తారు, యాప్టిట్యూడ్ అవి రాస్తారు. ఫైనల్గా నా దగ్గరికి వచ్చేటప్పటికి నేను వాళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు నాకు అర్థమవుతుంది, ఓకే వీళ్ళకు క్లారిటీ ఉంది, వీళ్ళకు క్లారిటీ. కొందరు నాన్ ఐటీ వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, కొందరికి క్లారిటీ ఉండదు. ఐటీ వాళ్ళకి కూడా అంతే. సో క్లారిటీ లేని వాళ్ళకి మేము గైడ్ చేస్తాము. నీ ఎబిలిటీ ఏంటి, నీకేమొచ్చు, నీకేం రాదు, అదంతా చూసి దెన్ వీ సే దాట్ ఓకే మీకున్న సిచ్యువేషన్కి, మీకున్న గ్యాప్కి, మీకున్న ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్కి వీ కెనాట్ పుట్ యూ ఇంటూ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వీల్ పుట్ యూ ఇంటూ డివాప్స్.
విల్ పుట్ యూ ఇంటూ సేల్స్ ఫోర్స్, విల్ పుట్ యూ ఇంటూ పర్టికులర్ స్పెసిఫిక్ టెక్నాలజీ అని అలా ఒక్కొక్కటి గైడ్ చేస్తాం. కొన్నిసార్లు మాకు కూడా అప్పుడప్పుడు ఇమీడియట్గా ఒక ఇంటరాక్షన్లోనే అర్థం కాదు, 30 నిమిషాల్లోనే అర్థం కాదు. వాళ్ళని ఏమంటామంటే ఒక 15 రోజులు ఎలాగ మన దగ్గర ట్రయల్, 2 weeks ట్రయల్ ఉందండి మా దగ్గర. సో యూ డోంట్ నీడ్ టు కమ్ అండ్ పే 3,69,000 and join and trust us. Rather you can come here for 2 weeks, Monday to Saturday 12 వర్కింగ్ డేస్ ఇక్కడ వచ్చి కూర్చొని మా వర్కింగ్ కల్చరు మేము ఎలా నేర్పిస్తాము, నీకు ఇది నిజంగా యూస్ఫుల్ అవుతుందా, మాకు ప్రాజెక్ట్స్ ఉన్నాయా, కస్టమర్స్ ఉన్నారా, ఈ కంపెనీ ఏంటి, నమ్మకం కావాలి కదా వాళ్ళకి కూడా అని చెప్పి వాళ్ళు 2 weeks, ఒక గంట డెమోను 2 hours డెమో ఇలా ఇస్తారు కదా, కాదు 2 weeks ఇక్కడ వచ్చి కూర్చొని అర్థం చేసుకొని మనం జాయిన్ కావచ్చు. సో అప్పుడు మనం ఏమంటామంటే 2 weeks మా దగ్గర ఉంటావు కదా, ఆ 2 weeksలో వీ విల్ అనలైజ్ యూ. యూ ఆల్సో గో అండ్ అటెండ్ అవర్ కోడింగ్ ట్యూటర్ క్లాసెస్. కోడింగ్ ట్యూటర్ ఎలా కోడింగ్ నేర్పిస్తున్నాడు, నీ కోడింగ్ అర్థమవుతుందా కదా, నువ్వు కూడా అనలైజ్ చేసుకో. మా కోడింగ్ ట్యూటర్స్ కూడా నేను అనలైజ్ చేస్తారు. దాన్ని బట్టి నాకు ఫీడ్బ్యాక్ వస్తుంది. అప్పుడు వీ విల్ డిసైడ్ ద టెక్నాలజీ అని. టెక్నాలజీని ఈదర్ వీ విల్ డిసైడ్ బేస్డ్ ఆన్ దేర్ ప్యాషన్ అండ్ దేర్ ఆల్రెడీ లెర్నింగ్, వాట్ ఎవర్ ద లెర్నింగ్ దే హ్యాడ్, ఆర్ based on the discussion, or based on the 15 days trial period that they complete. One of these 3 areas lo ekado dagara we will decide, okay, this would be your best way to go. Great. I loved your transparency actually. That's very nice. అయితే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి ఇక్కడ అవకాశం ఉందా, లేకపోతే వాళ్ళకి ఇంకేమైనా క్వాలిఫికేషన్స్ ఉండాలా? కొంచెం గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటూ ఉంటారు, జాబ్ ట్రయల్స్ అని గ్యాప్ వచ్చేసి ఆ తర్వాత జాబ్ దొరకదు వాళ్ళకి. సో అట్లాంటి వాళ్ళకి కూడా మీరు ఇస్తారు. మన కంపెనీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే సర్తాజ్ గారు, వన్ దట్ వీ టేక్ ఫ్రెషర్స్. అది ఎవరైనా తీసుకుంటారు. ఐటీ ఫ్రెషర్స్ని తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు. సో మేము తీసుకుంటాం, నెంబర్ 1. నెంబర్ 2, నాన్ ఐటీ ఫ్రెషర్స్ని తీసుకుంటాం. సో ఐటీ గ్రాడ్యుయేట్స్, నాన్ ఐటీ గ్రాడ్యుయేట్స్, వీ డోంట్ హ్యావ్ ఎనీ డిస్క్రిమినేషన్. కానీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. మాకు వచ్చే కాల్స్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాని కాల్స్ చాలా ఉన్నాయి. మేము వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు, మేము తీసుకోము. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఐటీ ఆర్ నాన్ ఐటీ, వీ డోంట్ కేర్. నెంబర్ 2, ఫ్రెషర్స్ని తీసుకుంటాము, గ్యాప్ ఉన్న వాళ్ళని తీసుకుంటాము. వీ డోంట్ కేర్ అబౌట్ గ్యాప్. కానీ మేము 2000లో గ్రాడ్యుయేషన్ చేసాము, 24 years గ్యాప్ ఉంది, మమ్మల్ని తీసుకుంటారని అడుగుతున్నారు. అయితే మేము వాళ్ళని తీసుకోలేము. ఎందుకు తీసుకోలేమంటే వాళ్ళు ప్రయోజకులు కారు, వాళ్ళకి స్కిల్స్ రావు అని మేము అనట్లేదు. కానీ మేము ఒక టైం పెట్టుకున్నాం కదా, 6 to 9 monthsలో మిమ్మల్ని ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేస్తామని. 9 monthsలో ఇంత గ్యాప్ ఉన్న వాళ్ళని ఎక్స్పర్ట్గా తయారు చేయలేము. వాళ్ళ యొక్క లెర్నింగ్ ఎబిలిటీ కానీ, లెర్నింగ్ కర్వ్ కానీ ఎలా ఉంది, వాళ్ళకి ఫోకస్ ఉందా లేదా, ఇవన్నీ తెలియదు. ఫోకస్ తెప్పించి, కాన్సన్ట్రేషన్ తెప్పించి, వాళ్ళతో యోగా చేయించి, ఆసనాలు వేయించి చేయలేము కదా మేము. అందుకని బాగా గ్యాప్ ఉన్న వాళ్ళని చేయలేము. సో జనరల్గా 5 to 8 years గ్యాప్ ఉన్నా కూడా మేము వీ విల్ బీ ఏబుల్ టు ఎంకరేజ్ దెమ్. అంటే 2015-16 పాస్డ్ అవుట్, అప్పటి నుంచి ఇప్పటివరకు గ్యాప్ ఉంది, మేము ఐటీకి రావాలనుకుంటున్నాము. ఇలాంటి వాళ్ళని అంటే అప్ టు 35 years వరకు వాళ్ళ ఏజ్ ఉండి వాళ్ళు వేరే ఇండస్ట్రీలో ఏదైనా జాబ్ చేస్తున్నా, లేదా వాళ్ళకు గ్యాప్ ఉన్నా, అలాంటి వాళ్ళకి మేము ఇవ్వగలుగుతాం. సో యాజ్ ఆఫ్ నౌ ఐ సీ ఏ మేజర్ ట్రెండ్ ఎందులో అంటే ఫార్మాల నుండి కానివ్వండి, లేకపోతే వేరే చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అయితే వాటిలో నుండి ఐటీ సెక్టార్కి రావాలి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా అంతమందిని సర్వ్ చేసే జాబ్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఐటీ ఇండస్ట్రీలో విపరీతమైన జాబ్స్ ఉన్నాయి. మీకు ఇంకొక విషయం, ఇంతకు ముందు అయితే ఐటీలో జాబ్స్ ఓన్లీ ఐటీ కంపెనీసే ఇచ్చేవి. ఇప్పుడు ఐటీలో జాబ్స్ ఐటీ కంపెనీస్ కాదండి, మిగతా కంపెనీస్ కూడా ఇస్తున్నాయి. బ్యాంక్స్ ఐటీ ఇంజనీర్స్ని హైర్ చేసుకుంటున్నాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన యొక్క డెవలప్మెంట్ సెంటర్ తను పెట్టుకుంది. తన సాఫ్ట్వేర్ మేనేజ్ చేయడానికి తను కొంతమంది ఐటీ నిపుణుల్ని హైర్ చేసుకుంటుంది. ఐసిఐసిఐ బ్యాంక్ హైర్ చేసుకుంటుంది, ఐడిఎఫ్సి హైర్ చేసుకుంటుంది. కోటక్ బ్యాంక్ నుంచి మాకు ఇప్పుడే రిక్వైర్మెంట్ వచ్చింది. కోటక్ బ్యాంక్ నుంచి, రైట్, మేము క్లోజ్ చేస్తామో లేదో మాకు తెలియదు, బట్ వీ జస్ట్ గాట్ ద లీడ్. సో కోటక్ బ్యాంక్ అడుగుతుంది ఎక్సైడ్ లైఫ్, అంటే ఇప్పుడు అది హెచ్డిఎఫ్సి లైఫ్ అయింది. నా పాత కంపెనీలో ఎక్సైడ్ లైఫ్ మా కస్టమర్. డాక్టర్ రెడ్డీస్ చూడండి, ఫార్మా కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలి. ఐటీ వాళ్ళు అన్ని చోట్ల కావాలి. రేపు అంటే ఇంకొక 5 years తర్వాత మీ ఇంట్లో కూడా మీకు ఒక డెవలపర్ కావాల్సి ఉంటాడేమో తెలియదు. ఎందుకంటే ఈ హోమ్ అంతా ఆటోమేషన్ అయిపోతే మీకు మేనేజ్ చేయడానికి ఎవరో కావాలి. కరెక్ట్. సో ఐటీ ఈజ్ ఎవ్రీవేర్. కాబట్టి ఐటీ కెన్ గివ్ జాబ్స్. అంటే ఇప్పుడు దాదాపు 30 lakhs వరకు ఉన్నారు మన ఐటీ ఇండస్ట్రీలో. ఇండియాలో 30 లక్షల మంది వరకు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్న వాళ్ళు. సో ఇది దాదాపు 70-80 లక్షలు కోటి వరకు పెరిగే అవకాశం ఉంది రాబోయే 5 సంవత్సరాలలో. సో ఐటీ కెన్ గివ్ ఎంప్లాయ్మెంట్ టు ఆల్ దీస్ పీపుల్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ ద ప్రాబ్లం మీరు గుర్తించాల్సింది ఏంటి, ఈరోజు కూడా దాదాపు 3 నుంచి 5 లక్షల జాబ్స్ ఇండియాలో ఉన్నాయి, ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయి. ప్రాబ్లం మీరు గుర్తించాల్సింది, లేదా సమాజం గుర్తించాల్సింది ఏంటంటే, లేదా ఐటీ జాబ్ ఆస్పిరెంట్స్ గుర్తించాల్సింది ఏంటంటే, స్కిల్స్ కావాలి. స్కిల్స్ ఉన్నాయా?
ఓన్లీ నాలెడ్జ్ ఉందా, నాలెడ్జ్ ఉంటే జాబ్ ఇవ్వరు, స్కిల్స్ ఉంటే జాబ్ ఇస్తారు. అది వాళ్ళు గుర్తించాలి. చాలా మంది స్టూడెంట్స్ మీ దగ్గర జస్ట్ అంటే ఫుల్ A+ గ్రేడ్స్తో వచ్చి స్కిల్ లేకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారా? A+ గ్రేడ్లో ఉండి స్కిల్ ఉండదు, మీ లాస్ట్ బెంచ్ వాళ్ళకి స్కిల్ ఉండదు. అసలు 90% ఆఫ్ ద స్టూడెంట్స్కి బయటికి వచ్చేటప్పటికి స్కిల్ ఉండదు, కాలేజ్ నుంచి బయటకు వచ్చేటప్పటికి స్కిల్ ఉండదు. 90%. ఆ 10% క్రీము వాళ్ళకి ఎవరి హెల్ప్ అవసరం లేదు, వాళ్ళు క్యాంపస్లోనే సెలెక్ట్ అవుతారు, లేదా క్యాంపస్లో సెలెక్ట్ కాకపోతే బయటికి వచ్చిన తర్వాతనైనా ఏదో ఒక కంపెనీలో ఇంటర్గా వాళ్ళు వెళ్ళిపోతారు. స్కిల్ ఉన్న వాడిని ఎవరు ఆపలేరు. స్కిల్ వచ్చిన తర్వాత ఈ 90% వాళ్ళని కూడా మేము ఏమంటున్నాం, స్కిల్ నేర్పిస్తాం, ఎందుకంటే ఇంకా దాని తర్వాత నేను ఎవరు ఆపలేరు. ఆ స్కిల్ ఉందా లేదాలోనే మొత్తం క్వశ్చన్ అండి. అయితే ఇంతకుముందు ఎందుకు ఈ స్కిల్ గురించి గొడవ రాలేదు ఐటీ ఇండస్ట్రీలో అంటే, నేను ఈ మధ్య ఎక్కడో చెప్పాను, 30 years కింద ఐటీ ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు 1995 నుంచి కాస్త ఎవాల్వ్ అయినప్పుడు ఐటీ ఇండస్ట్రీ కంపెనీసే హైర్ చేసి ట్రైన్ చేసి వాళ్ళ ప్రాజెక్ట్లో వాడుకున్నాయి. కంపెనీలు డబ్బులు అడగలేదు, ఇన్వెస్ట్ చేసేసాయి. ఎందుకంటే అంతంత లాభాలు ఉన్నాయి కాబట్టి ఐటీ కంపెనీస్కి చేశాయి. కానీ ఇప్పుడు ఏమంటున్నాయి ఐటీ కంపెనీస్, మేము ఇన్వెస్ట్ చేస్తే మీరు మా దగ్గర ఉండరు, మా దగ్గర 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటారని గ్యారంటీ లేదు, మిమ్మల్ని మేము తీసుకొని పోషించి మిమ్మల్ని తయారు చేస్తే మీరు బయట ఎవడో 15 లక్షలు 20 లక్షలు ఇచ్చాడని వెళ్ళిపోతారు. సో అందుకని చెప్పి ఐటీ కంపెనీస్ కూడా ఓన్లీ స్కిల్ ఉన్న వాళ్ళనే హైర్ చేస్తూ అంటున్నాయి. సో ఇప్పుడు ఈ స్కిల్స్ తెచ్చుకోవాల్సిన బాధ్యత ఎవరిది? రిసోర్స్. ఎవరికైతే ఐటీలో జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కావాల్సిన స్కిల్స్ని తెచ్చుకొని వెళ్ళాలి. ఆ స్కిల్స్ ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామే కోడింగ్ ట్యూటర్. అయితే ఐ గాట్ ఎ డౌట్. ఇప్పుడు జనరలీ ఇందాక మీరు చెప్పినట్టు మనం ఒకరికి స్కిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మన దగ్గర ఉండాలి అని ఆశించడం, దట్స్ అ హ్యూమన్ నీడ్. అయితే మీరు మీ దగ్గర ఎవరైతే ట్రైనీస్ జాయిన్ అయ్యారో వాళ్ళకి స్కిల్ ఇచ్చిన తర్వాత బాండే లేకుండా మీరు కావాలంటే ఫర్దర్గా మీ కెరియర్ని అచీవ్ చేసుకోండి అంటున్నారు. అవును. ఎందుకలా? సో దీనికి కొన్ని ఎమోషనల్, కొన్ని బిజినెస్ ఓరియంటెడ్ రీజన్స్ ఉన్నాయి. సో ఫ్రమ్ ఏ ఎమోషనల్ పర్స్పెక్టివ్, నా 30 సంవత్సరాల కెరియర్లో నాకు గొప్ప సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే వచ్చే సాటిస్ఫాక్షన్ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఒక వ్యక్తి లోపల స్కిల్స్ క్రియేట్ చేసి వాడిని ప్రయోజకుని చేస్తే నాకు చాలా ఆనందం కలుగుతుంది. సో దానికోసం ఒకటి. 2, నా ప్రాజెక్ట్స్కి రిసోర్సెస్ తయారు చేసుకుంటాను. నేను 100 మందిని తయారు చేస్తే ఇక్కడ కోడింగ్ ట్యూటర్లో 100 మందికి 100 మంది బయట తెచ్చుకొని వెళ్ళిపోరు కదా, కనీసం 50 మంది అయినా నా దగ్గర కంటిన్యూ అవుతారు. ఆ 50 మందిని బిల్లింగ్లో వేసుకుంటే నాకు రెవెన్యూ వస్తుంది, నా కంపెనీ గ్రోత్ వస్తుంది, నాకు కావాల్సిన రిసోర్స్ను నేనే తయారు చేసుకున్నట్టు అవుతుంది. సో ఇది సెకండ్ రీజన్. సో ఇటు మీకు నా ఆశయం పరంగానైనా, నా యొక్క సాటిస్ఫాక్షన్ పరంగానైనా, ఇటు బిజినెస్ పరంగానైనా కూడా రిసోర్స్ని మనం స్కిల్డ్ చేస్తే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. మన దేశానికి కూడా మంచిది, ఐటీ ఇండస్ట్రీకి మంచిది రిసోర్స్ స్కిల్ చేస్తే. గ్రేట్. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్యూర్ చేస్తున్నారు అండ్ బిజినెస్ బోత్. వెరీ నైస్. సో ఫైనలీ అజాలో జాయిన్ అవ్వాలంటే గ్రాడ్యుయేట్స్ అసలు ఏం చేయాలి, ఎట్లా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి? రైట్. సో అజాలో జాయిన్ కావాలంటే వీళ్ళు దే కెన్ కాల్ అవర్ నెంబర్. మా వెబ్సైట్లో మా కంపెనీ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు మీ స్క్రీన్ మీద కూడా మా డీటెయిల్స్ వేయండి. సో స్క్రీన్ మీద మనం వీ కెన్ పుట్ ద నెంబర్స్. దే కెన్ కాల్ అవర్ నెంబర్. దే కెన్ కమ్ ఫర్ ఓరియంటేషన్. అసలు ఈ అజా కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రామ్ ఏంటనేది మేము ఒక ఓరియంటేషన్ ఇస్తాం మహేష్. సో అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వస్తే వాళ్ళకి ఇక్కడ ఒక ఓరియంటేషన్ ఇస్తాము. మా ప్రోగ్రామ్ యొక్క ఎండ్ టు ఎండ్ డీటెయిల్స్ చెప్తాము. అది వాళ్ళకి నచ్చిన తర్వాత దే కెన్ డూ 2 things. దే కెన్ జాయిన్ అస్ ఆర్ దే కెన్ జాయిన్ ఫర్ ద ట్రయల్ పీరియడ్. డైరెక్ట్గా డబ్బులు కట్టి జాయిన్ కావచ్చు, లేదా వాళ్ళు 2 weeks ట్రయల్ కూడా తీసుకోవచ్చు. ట్రయల్ తర్వాత ఏంటండి ఆప్షన్ వాళ్ళకి, వాళ్ళ ఇష్టం. ట్రయల్ తర్వాత కూడా వాళ్ళ ఇష్టం ఉంటే కంటిన్యూ కావచ్చు, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ జాయిన్ కమ్మని ఎవరు ప్రెషర్ చేయరండి. ఇట్స్ అప్ టు యూ. బికాజ్ ఇది కెరియర్ అనేది ఒక ప్యాషన్తో చేయాలి. మనం మోటివేట్ చేసి, మనం కన్విన్స్ చేసి నువ్వు డబ్బులు కట్టే డబ్బులు కట్టిన తర్వాత కూడా వాడికి ఆ ప్యాషన్ లేకున్నా, వాడికి ఆ ఇంట్రెస్ట్ లేకున్నా, మేము చాలామంది మా దగ్గరికి వస్తారు పేరెంట్స్. మీరు ఫ్లోర్ మీద చూడొచ్చు, ఎవ్రీడే పేరెంట్స్ వస్తుంటారు ఇక్కడ పిల్లల్ని తీసుకొని. ఆడపిల్లలు తీసుకొచ్చినప్పుడు నేను ఒక వింత క్వశ్చన్ అడుగుతాను వాళ్ళ పేరెంట్స్ని. వాళ్ళ అన్ని స్టేజెస్ దాటి లాస్ట్కి ఫైనల్ రౌండ్ నా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ని అడుగుతాను, ఏమంటే ఈ అమ్మాయికి పెళ్లి చేసే ఉద్దేశం ఉందా మీకేమైనా? ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దాట్ క్వశ్చన్ అనగానే అదే ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకలా? ఎందుకంటే 3,69,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు. మధ్యలో ఆ పిల్లకి పెళ్ళి అంటారు. ఒకవేళ నా దగ్గర ప్రోగ్రామ్ కాకముందే మీరు పెళ్ళి అన్నారు అనుకో, ఎంగేజ్మెంట్ నుంచి మొదలు పెడితే పెళ్లి వరకు రోజుకు 2 నుంచి 4 గంటలు, పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు కాల్స్ అవుతాయి ఆ ఫియాన్సీ అబ్బాయితో లేదా అమ్మాయితో, వాడెవర్. సెకండ్ షాపింగ్ అంటారు, పెళ్ళి అంటారు, అరేంజ్మెంట్స్ అంటారు. చదువు మీద ఫోకస్ ఎలా? కష్టపడి సంపాదించిన 3,69,000 మా దగ్గర ఇన్వెస్ట్ చేసి ఆ అమ్మాయి ప్రయోజకులు కాకుండా, ఆ అమ్మాయి స్కిల్డ్ కాకుండా, రైట్,
ఈ డబ్బులు ప్రయోజనం కాకుండా అసలు ఏది కాకుండా మనమే తప్పు చేస్తున్నాం కదా. అండ్ నాకు బ్రాండ్కి అనవసరంగా చెడ్డ పేరు, నా దగ్గర వస్తే సక్సెస్ అయిపోవాలంతే. కానీ జాయిన్ అయిపోయి మళ్ళీ వేరే దిక్కు ఫోకస్ ఉంటే అమ్మాయిని నేను ఎలా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలి, ఎలా స్కిల్డ్ రిసోర్స్ చేయాలి, చేయలేము. కాబట్టి వేరే ప్లాన్స్ ఉన్న వాళ్ళు మా దగ్గర జాయిన్ కావద్దు, మేము ఇలా చెప్తాం. కొందరు అబ్బాయిలు వచ్చి జాయిన్ అవుతా అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, సార్ మేము ఎస్ఐ జాబ్ ట్రై చేస్తున్నాము, మధ్యలో మేము వెళ్ళొచ్చా? జాయిన్ కాకు మా దగ్గర. డోంట్ జాయిన్, డోంట్ వేస్ట్ యువర్ మనీ, డోంట్ వేస్ట్ యువర్ టైం. 2 పడవల మీద కాలు పెట్టకు, 2 గుర్రాల మీద స్వారీ చేయలేవు. యూ కెనాట్ ట్రై 2 horses at a time. You want to get into IT industry? Join. Pay 369. Join us. We will make you software engineer. But if you have a plans to go to SI or write group exams, don't waste your time. Why are you playing with your money and time? Why are you playing with my time? Why are you playing with my time and my company? Correct. Don't come. But there are many like that. అంటే బయట మనం చూస్తే చాలా మంది ఐటీ ట్రై చేస్తారు అండ్ ఇక్కడ గ్రూప్స్ కూడా రాస్తూ ఉంటారు. అందుకే రోజుకి 100 మంది కాల్ చేసినా కూడా మా దగ్గర జాయిన్ అయ్యేది 2 నుంచి 5 ఉంటాయి. ఎందుకంటే మేము జాయిన్ చేసుకోవడానికి చాలా కండిషన్స్ పెడతాము. Are you getting my point? So many people come forward and they said, we'll throw money. Can you give us admission? No, we don't. I can give you examples, 100 examples I can give you. ఒక అబ్బాయి వచ్చాడు, సార్ నేను నవంబర్లో నాకు ఒక సప్లిమెంటరీ ఉంది, నాకు 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇంజనీరింగ్లో, నవంబర్లో ఇది జూలైలో జరిగింది అనుకుంటా, నవంబర్లో పాస్ అవుతాను, అప్పుడు సర్టిఫికేట్ ఇస్తాను, జాయిన్ చేసుకుంటారా ప్లీజ్. సో వీ డోంట్ ఎంకరేజ్ పీపుల్ just because they are paying money. If they are really serious, if they are passionate, and if they have commitment, if they have focus, and if they don't have any other deviations, then they are welcome here. Wow, very nice. So finally you're very serious. I am very serious. Correct, I got it. I am very so serious. ఎంత అంటే కంప్లీట్ గా మీ దగ్గర జాయిన్ అయిన వాళ్ళు, మీ దగ్గరకు వచ్చి ఇంటర్న్షిప్ తీసుకున్న వాళ్ళు అందరూ కూడా ప్లేస్మెంట్స్కి వెళ్ళాలి అని కృషి చేస్తారా? 100% ఇప్పటివరకు చేశానండి. నా 9 సంవత్సరాల ఆంటర్ప్రెన్యూర్షిప్లో ఇది 2వ కంపెనీ. 2 కంపెనీల్లో కూడా నేను ఒక వ్యక్తిని నా కంపెనీలో ఫ్రెషర్గా తీసుకున్న తర్వాత అతడిని ప్రయోజకుని చేయకుండా, ఆమెను ప్రయోజకుని చేయకుండా, అతన్ని స్కిల్డ్ చేయకుండా, ప్రాజెక్ట్లో వేయకుండా ఉన్న సినారియో లేదు. 0 సినారియో. అండ్ ఎవ్రీ రిసోర్స్ హూ హ్యావ్ జాయిన్డ్ మీ ఇదర్ ఇన్ ప్రీవియస్ కంపెనీ ఆర్ హియర్, ద ప్రీవియస్ కంపెనీ ఎంప్లాయీస్ who have joined with me for 5,000 rupees, 10,000 rupees salary initially. ఆ రోజుల్లో 2015లో అంతే ఇచ్చేవాడిని నేను. ఇప్పుడు 10,000, 15,000 ఇస్తున్నాను. సో అలాంటి శాలరీ ఇచ్చిన వాడిని ఇప్పుడు వాళ్ళంతా 30 నుంచి 60 లక్షల శాలరీలో ఉన్నారు. అండ్ ఇప్పుడు నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఈ మధ్యలో, ఈ అజా పెట్టింది మనం 2 సంవత్సరాల కింద కదా, సో 6-7 months బ్యాక్ జాయిన్ అయిన వాళ్ళు, 8 months బ్యాక్ జాయిన్ అయిన వాళ్ళు 12.5 లక్షలకి రీసెంట్గా ఒక అబ్బాయికి వచ్చింది ఆస్ట్రేలియన్ కంపెనీలో. 12.5 lakhs వచ్చింది మా దగ్గర నుంచి పని చేస్తే బయటికి వెళ్ళడానికి. ఒక అబ్బాయికి ముంబైలో 9 lakhsకి వచ్చింది. ఒక అబ్బాయికి టీసీఎస్లో 9.5 lakhsకి వచ్చింది. ఒక అబ్బాయికి ఇన్ఫోసిస్లో దాదాపు 10 lakhs ఆఫర్ నిన్నే రిలీజ్ అయింది, వెళ్ళిపోతున్నాడు మా దగ్గర నుంచి. ఇంకో అబ్బాయికి ఏదో మైండ్ ట్రీలో పెండింగ్ ఉంది ఆఫర్. సో మా దగ్గర చదివితే ఇలాంటి ఆఫర్స్ వస్తున్నాయి. ఇవన్నీ యూట్యూబ్లో పెడుతున్నాం, వాళ్ళ టెస్టిమోనియల్స్, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ అన్నీ ఉన్నాయి, చూడొచ్చు. ఇట్స్ నాట్ సంథింగ్ అండ్ దే కెన్ టాక్ టు దెమ్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఇట్స్ ఫిక్షిషియస్ ఆర్టిఫిషియల్ ఏదో AI డ్రివెన్ వీడియో కాదు కదా. మీరు మా రిసోర్స్ పేరు లింక్డ్ఇన్లో ఉంటుంది, మా రిసోర్స్ కాంటాక్ట్ నెంబర్స్ ఇక్కడ ఉంటాయి. యూ కెన్ కమ్ టాక్ టు దెమ్. ఇఫ్ దే ఆర్ ఆల్రెడీ రిలీజ్ అండ్ వర్కింగ్ ఇన్ సమ్ అదర్ కంపెనీ, యూ కెన్ కాల్ దెమ్. You can talk to them. So much transparency. Yeah. Thank you so much, Andy. That was very nice talking to you. Thank you. Thanks. And my audience ki kuda chaala information ichinnanduku. Thank you, Andy. Thank you so much. సో చూసారు కదా, అజా కన్సల్టింగ్ సర్వీసెస్ అసలేం ప్రొవైడ్ చేస్తుంది అనేది మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.